శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, నేను చెప్తున్నటువంటి 3 రాసుల అదృష్టాన్ని మిమ్మల్ని పుట్టించినటువంటి ఆ భగవంతుడు కూడా ఆపలేడండి. అంటే ఒక్కొక్క కాలమాన ప్రకారం కొన్ని గ్రహాల గమనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎవరికి గ్రీన్ సిగ్నల్ పడింది, అసలు ఎవరు ఆపాలన్నా ఆపలేరండి. స్టేషన్ మాస్టరు ఒకసారి గ్రీన్ సిగ్నల్ ఊపాడంటే, సిగ్నల్ ఇచ్చాడంటే ట్రైను పట్టాల మీదకి వెళ్ళి స్పీడ్గా పరిగెత్తుతుంది. నువ్వు అక్కడ 20 మంది 10 మంది ఉండి అక్కడ ట్రైన్ ఆపాలని అడ్డం నిల్చున్నా మిమ్మల్ని దాటుకొని వెళ్ళిపోతుంది, కానీ ఆ ట్రైన్ అయితే ఆగదు. ఎందుకంటే మీరెవరు ఆపడానికి, ట్రైన్ ఆపడానికి మీరెవరు అనే మనం ప్రశ్నిస్తున్నాం. అంటే ఒక టైం మొదలైనప్పుడు ఎవరు ఆపలేరండి. ఎవరు ఆపే పరిస్థితి కూడా ఎవరికి ఉండదు కూడా. కాబట్టి ఆ టైం కోసం వెయిట్ చేయాలి. మన విచిత్రంగా ఒక సంఘటన జరిగింది. నాకు ఒంగోలు కనిగిరి నుండి అన్నదమ్ములు భార్య పిల్లలతోనే, అంటే మొన్న కాదు, అక్కడ సెంట్రల్ పార్క్ హోటల్ ఉంటుంది, ఇది ప్రకాశం ఒంగోలు దగ్గర. బస్టాండ్ దిగగానే సెంట్రల్ పార్క్ హోటల్ ఉంటుంది. నేను చెప్పేది 7 years క్రితం జరిగిన విషయం. అది కోవిడ్కు ముందు. నేను ఎప్పుడు కూడా సెంట్రల్ పార్క్ హోటల్కి వచ్చేవాడిని. వచ్చినప్పుడు అక్కడికి వాళ్ళ తమ్ముడు నా దగ్గరకు వచ్చాడు. అంటే వాళ్ళు మొత్తం 2 అన్నదమ్ములు. నేను ఎక్కువగా నా వీడియోలు ఎక్కువగా చూస్తాడు. నా దగ్గరే ఎక్కువగా కరెక్షన్, అంటే నాతో ఎక్కువగా సంభాషించే వ్యక్తి అని అతను. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ఒక పండితుల దగ్గరికి వెళ్ళారు. పండితుల దగ్గరికి వెళ్తే ఆ పండితుడు ఏం చేశాడంటే, వాళ్ళకు ఏది చెప్పినా అది కరెక్టే జరుగుతుంది. నీకు మొదటి సంతానం అబ్బాయి పుడతాడంటే అబ్బాయి పుట్టాడంట. నువ్వు వ్యాపారంలో బాగా సంపాదిస్తూ ఉంటే బాగానే సంపాదించాడు. మూడోసారి వెళ్ళినప్పుడు, అంటే మళ్ళీ ఒకసారి వెళ్ళినప్పుడు, ఇట్లా అన్నదమ్ములకి ఇట్లా వాళ్ళ మ్యారేజ్ చేసుకుని చక్కగా వివాహం చేసుకొని వాళ్ళ పిల్ల పాపలతో అక్కడికి వెళ్ళారనుకోండి. ఆ గురువు ఏం చెప్పాడంటే, అతను ఒక విషయం చెప్పాడు. అన్నకు మంచిగానే చెప్పాడు, తమ్ముడికి ఏం చెప్పాడంటే, నీకు చాలా వరకు నువ్వు మొత్తం నష్టపోయేది ఉంది, నీ వ్యాపారం మొత్తం నష్టపోతావు, నీ జీవితం మొత్తం సర్వనాశనం అయిపోతుంది, నువ్వు చాలా ఇబ్బంది పడతావు అని అతను చెప్పాడు. నువ్వు ఎవరితోనైతే నువ్వు వ్యాపారం చేస్తున్నావో ఆ వ్యాపారం మొత్తం పాడైపోతుంది అనగానే, మరి ఆ వ్యాపారం చేసేది 2 అన్నదమ్ములే. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి 2 అన్నదమ్ములే. ఆ అన్న చూసి ఏం చేశాడంటే, వీడితో నేను వ్యాపారం చేస్తే నేను మొత్తానికే నష్టపోతానని ఆయన అనుకున్నాడు. ఎందుకంటే అతను చెప్పినట్టు గురువు చెప్పినట్టుగా జరుగుతుంది కదా అని చెప్పేసి వాళ్ళ తమ్ముడికి ఏంటంటే వాటాలు పనిచేసి నీ వ్యాపారం నువ్వు చూసుకో, నా వ్యాపారం నేను చూసుకుంటా, నువ్వు నా వ్యాపారంలోకి అడుగు పెట్టకు అని చెప్పేసి, నేను ఎంత వాదిస్తున్నా కూడా, లేదు నేను ఈ వ్యాపారం నీ ఒక్కరిని చేయలేను, ఎందుకంటే నేను స్వతహాగా చేసేవాడిని అయితే నేను ఎప్పుడు చేసుకున్నాను, కాకపోతే నీతోనే నేను కలిసి చేస్తాను, అది నష్టం లాభం అయినా చేస్తా, లేదని చెప్పేసి అతనికి వాటా పంపించాడు, డివైడ్ చేశాడండి. చేసిన తర్వాత నేను అప్పుడే సెంట్రల్ పార్క్ హోటల్కి వచ్చాను. వచ్చినప్పుడు నా దగ్గరికి వాళ్ళ భార్యాభర్తలు 2 నా దగ్గరికి వచ్చారండి. వచ్చి జరిగిన విషయాన్ని మొత్తం కూడా నాకు పూర్తి స్థాయిలో మొత్తం అన్నీ కూడా వివరంగా చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళకి ఏంటి అన్నది కూడా నేను వాళ్ళను గమనించాలని చెప్పేసి అన్నీ నా దగ్గర ఉన్నటువంటి శాస్త్రాలు, నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని విధాలుగా చూస్తాను. కాబట్టి నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా ప్రతిదీ చూస్తానండి. ప్రతి ఒక్కటి నేను చూస్తాను. చూసిన తర్వాత నేను జాతకాన్ని, అప్పుడు నేను తాళపత్ర గ్రంథాలు హ్యాండిల్ చేయలేదు, అక్కడ తీసుకెళ్ళలేదు, కొన్ని వేలల్లో ఉంటాయి. అయితే కొంతవరకు చెప్పి నేను పంపించేశాను. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి కాల్ చేస్తాను. ఏదన్నా ఎక్కువగా క్రిటికల్గా ఉంటేనే నేను కాల్ చేస్తాను. సింపుల్గా ఉంటే అవసరం లేదు. నేను ఒకసారి తాళపత్ర గ్రంథం చూసిన తర్వాతనే మాట్లాడతాను. అప్పటి వరకు నువ్వు ఈ నేమ్ ఆస్ట్రాలజీ ప్రకారం నేను చూస్తాను, న్యూమరాలజీ ప్రకారం ఈ పేరు రాసుకోని చెప్పి పంపించాను.
ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అతని జాతకాన్ని మనం వెతికి నేను నా దగ్గర అతి పురాతనమైనటువంటి తాళపత్రాలు ఉంటాయండి, కొన్ని వేలలో ఉంటాయి నా దగ్గర. మా గురువు గారు మాకు అందించినటువంటి గొప్ప వరం ఏంటంటే కొన్ని వేల తాళపత్రాలు మాకు డూప్లికేషన్స్ ఇచ్చాడు. తాళపత్ర గ్రంథాలలో నేను పరిశీలన చేశానండి. తాళపత్ర గ్రంథాలలో పరిశీలన చేసిన తర్వాత వాస్తవానికి అసలు ఎందుకు అతను చెప్పాడు, ఇతను ఎందుకు బయటకు వచ్చాడు, ఇతను ఏంటంటే అతను రివర్స్ గా చెప్పాడు. వాస్తవానికి అసలు ఇతని ద్వారానే అతని వ్యాపారం బాగా నడుస్తుంది. ఎందుకంటే ఈయన కన్యాలగ్నంలో జన్మించాడు. కన్యాలగ్నంలో జన్మించి ఇతను స్వాతి నక్షత్రం తులారాశిలో జన్మించాడండి. కన్యాలగ్నం ఇతన్ని బయటికి పంపుడేంది, అతను ఒకడు చేసుకోవడం ఏంటి అని చెప్పేసి నేను ఆయన ఫోన్ చేయగానే అసలు ఎందుకు ఇట్లా చేసావని, అసలు తప్పు చేశాడు అతను, అసలు వచ్చిన లాభం అంతా నీతోని నువ్వు పక్కకు తప్పుకున్నావు కదా, అతను మొత్తం వ్యాపారం మొత్తం కూడా డౌన్ఫాల్ అయిపోయి మొత్తం జీరో అయిపోతాడని చెప్పాను. మొత్తం జీరో అయిపోతాడు, నువ్వు చూడు, జస్ట్ 6 months ఓపిక పట్టు అని చెప్పాను. మరి 6 months ఓపిక పట్టు, నీ వ్యాపారాన్ని నీకు మంచి జరగడానికి నీ పేరు ఒకటి నేను వ్యాపారానికి రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారం పేరు నేను ఇస్తాను, ఇది పెట్టుకొని నువ్వు ఇండివిజువల్గా చేసుకో అని చెప్పాను. ఈయన 6 months అయింది, అతను అలాగే ఉన్నాడు, ఏం తగ్గలే. మళ్ళీ నాకు ఫోన్ చేశాడు, 6 months అవుతుంది, మా బ్రదర్ బాగానే ఉన్నాడుగా, నేను అలాగే ఉన్నా, అతను అలాగే ఉన్నాడు. అంటే తొందరపడకు, ఎందుకంటే కొత్త నామ సంవత్సరం చేంజ్ అయిపోతుంది ఇంకో కొద్ది రోజులలో, వెయిట్ చేసి నీకు తెలుస్తుంది అని చెప్పినాక ఇతనికి వెంచరు స్టార్ట్ చేశాడు. ఇతని వెంచర్లో ఇట్లా పెట్టగానే ఫ్లాట్లన్నీ అమ్ముడుపోయాయి. దానిలో బాగా సంపాదించాడు, బాగా వచ్చినాయి డబ్బులు. వీళ్ళిద్దరు కలిసి చేసేదానికంటే ఒక్కటి చేస్తే బాగా వచ్చేసినాయి. గురుగారు ఇట్లా నాకు డబ్బులు వచ్చాయి. ఎట్ ఏ టైం ఇతన్ని చూసి ఇంకొక వెంచర్ చేశాడు, మొత్తం జీరో అయిపోయిందండి. అది వెళ్ళక అది లిటిగేషన్లో ఉన్నటువంటి వెంచర్ను చేసి నష్టపోయాడు అతను. ఇతను ఇంకా సంవత్సరానికి ఎదుగుతూనే ఉన్నాడు, ఇతను మొత్తం కోల్పోయి మొత్తం జీరో అయిపోయాడు. చూడండి మన కర్మ సిద్ధాంతం ఎట్లా ఉంటుందో ఒక్కసారి చూడండి. అంటే మంచి అనేది ఎప్పుడైనా మంచిదేనండి. ఎందుకంటే మనం ఏదైనా కూడా వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదు. అంటే కరెక్ట్గా అసలు ఇతనికి చెప్పవి అతనికి చెప్పాడా అని నాకు అప్పుడు డౌట్ వచ్చింది. ఇతని జాతకం మంచుకుంటే అతని జాతకాన్ని బాగుంది, నువ్వు ఇతనితో వ్యాపారం చేస్తే నష్టం వస్తుంది, నువ్వు విడిపోవాలని చెప్తే బలవంతంగా విడవు. ఇప్పుడు ఏమైందంటే జీరో అయిపోయి ఆయన రోడ్డు మీద అడుక్కు తిన్నంత బరాబరిగా అతనికి జరుగుతుంది. ఉండడానికి ఇల్లు స్థలాలు ఏం లేకుండా ఈయన కోట్లు సంపాదించుకొని లగ్జరీగా బ్రతుకుతున్నాడు. హైదరాబాద్లో మాకు అమ్మేశాడు. చూడండి, అంటే నేను చెప్పేది అదేనండి. ఆ భగవంతుడు కొన్ని సందర్భాలలో ఎవ్వరు ఏం చేసినా కూడా దాన్ని ఆపలేడు అసలే. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి 3 రాశులలో జన్మించినటువంటి వారు, కర్కాటక రాశి వారు కానీ, మకర రాశిలో జన్మించిన వారు కానీ, కుంభరాశిలో జన్మించినటువంటి వారు కానీ గుర్తుపెట్టుకోండి, ఈ 3 రాశులలో జన్మించినటువంటి వారు స్వస్తి క్రోధినామ సంవత్సరం నుండి ఒక మంచి పొజిషన్కి వెళ్ళబోతున్నారు. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉంది. అదేవిధంగా మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉంది. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1గా ఉంది. చూడండి, ఈ 3 రాశులలో జన్మించినటువంటి వారు చాలా అదృష్టవంతులండి. ఇక నుండి వీరి జీవితం చాలా అద్భుతంగా మారబోతుంది. ఈ కర్కాటక మకర కుంభరాశులలో పుట్టిన వారికి, మకర రాశి వారికి ఏలినాటి శని కంప్లీట్గా వస్తుంది. కుంభరాశి వారికి ఏలినాటి శని నడి నెత్తి మీద కూర్చుంది. కర్కాటక రాశి వారికి అష్టమశతి అనేది కూడా వాళ్ళకు ఇబ్బంది పడుతుంది. ఈ 3 రాశులలో జన్మించిన వారు ఫస్ట్ మీరు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే, మీ పేరుని 270 degrees నుండి 360 degree కోణంలో మీ పేరుని ఫస్ట్ మార్పు చేసుకోవాలి. రెండో పాయింట్, ఈ 3 రాశులలో జన్మించిన వారు శనీశ్వరుడు ఇప్పుడు ప్రజెంట్ కుంభరాశిలోనే ఉన్నాడు. కాబట్టి శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే మనం శని హోమం జరిపించుకోవాలి. ఆ శని హోమం అనేది కూడా మీకు లక్కీగా ఇంకొక అద్భుతమైనటువంటి అవకాశంతో వస్తుంది. మే 4వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను. మేషరాశిలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి మే 1వ తారీఖున మొదలవుతున్నాడు. ఆ టైంలో నేను ఈ యొక్క నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి.
అంటే ఎట్ ఏ టైం ఇటు శని హోమం, నర్మదా నది పుష్కరాలు అనేది కూడా ఎట్ ఏ టైం జరగడం అన్నది కూడా ఎంతో అద్భుతమైనటువంటి విషయం. ఆ రోజు నర్మదా నది తీరంలో ఆ నదిలో నేను గోమతి చక్రాలు 18 బీజాక్షరాలపై లిఖించి మీ గోత్రనామాలు పంపిస్తే ఆ నర్మదా నదిలో పుష్కర జలంలో వేసి ఆ పుష్కర జలం నీటిని పంపిస్తాను. అదేవిధంగా శని హోమం జరిపించుకున్నటువంటి వారు ఆ శనికి సంబంధించిన వీడియో కూడా నేను పంపించడం జరుగుతుంది. మీరు ఇదివరకే చేసుకున్నటువంటి వారు కూడా మళ్ళీ చేసుకునే అవకాశం కూడా నేను కల్పిస్తున్నానండి. ఇది పుష్కర సమయంలో శని హోమం అనేది కూడా ఎంతో ప్రాముఖ్యతను ఇస్తుంది. కాబట్టి సింగిల్ పర్సన్స్కి మాత్రమే చేస్తున్నాను. ఇదివరకు ఫ్యామిలీకి ఇచ్చేవారు కాదు, ఒక సింగిల్ పర్సన్కి. ఎందుకంటే ఇటు బీజాక్షరాలు కలపాలి, అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. కానీ అందుకే సింగిల్గా ఒక్కరు చేసుకునే అవకాశాన్ని కూడా నేను తప్పకుండా కల్పిస్తున్నాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవడం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.